హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఈసీజీసీ లిమిటెడ్ నుంచి చాలా మంచి గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ కింద వర్క్ చేస్తున్న ఈసీజీసీ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే మనకి ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఓకేనా, ఇందులో మనకి ఏంటంటే అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. పీఓ జాబ్స్ అండి, బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఆల్ ఓవర్ ఇండియా మెయిన్ స్టేట్స్ లో మెయిన్ సిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా మీకు నోటిఫికేషన్ లో చూపిస్తాను, ఏ సిటీస్ ఇచ్చారు ఏంటి అని చెప్పేసి. ఇది వచ్చేసి మనకి ఈసీజీసీ లిమిటెడ్ అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మీకు ఇక్కడ అబౌట్ అస్ అని ఉంది కదండి, అందులో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కెరియర్ విత్ ఈసీజీసీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఫస్ట్ చూడండి, కరెంట్ ఓపెనింగ్ లో ఈసీజీసీ పీఓ రిక్రూట్మెంట్ అని చెప్పేసి 2024-25 ఉంది కదండి. ఫస్ట్ లింక్ వచ్చేసి క్లిక్ హియర్ అని ఉంది కదా, ఫర్ అడ్వర్టైజ్మెంట్. మీరు దీని మీద క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. కింద లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, అంటే అప్లై చేసుకోవడానికి లింక్ మాట. ఇదిగోండి, నేను అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేశాను కాబట్టి నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్, ఈసీజీసీ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి, ఇన్వైట్స్ అప్లికేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ప్రొవిజనరీ ఆఫీసర్. పిఓ అంటే ప్రొవిజనరీ ఆఫీసర్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అన్ని కూడా పర్మనెంట్ జాబ్స్ అండి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాబ్స్ అండి ఇవి. ఓకేనా, ఎగ్జిక్యూటివ్ క్యాడర్ లో ఉండే జాబ్స్. పే స్కేల్ మనం చూసుకున్నట్టయితే ఇనీషియల్ గా బేసిక్ శాలరీ వచ్చేసి 53,600 నుంచి 1,02,090 రూపీస్ వరకు ఈ బేసిక్ శాలరీ అనేది వేరీ అవుతుంది అన్నమాట. అంటే ఇయర్లీ ఇంక్రిమెంట్స్ తో పాటుగా మీకు ఇనిషియల్ గా స్టార్టింగ్ ఏది ఇస్తారంటే 53,600 అనేది మీకు బేసిక్ శాలరీ ఇస్తారు. గ్రాస్ శాలరీ వచ్చేసి 88,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే మీకు వస్తుంది. మీకు ఎలా, మీకు ఇక్కడ 53,600 వస్తుంది అని చెప్పారు, మనకి 88,000 ఎలా అంటే మీకు అలవెన్సెస్ అన్ని యాడ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, డిఏ అని, డిఆర్ఎస్ అలవెన్స్ అని, హౌస్ రెంట్ అలవెన్స్ అని, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అని, మెడికల్ అలవెన్స్ అని, న్యూస్ పేపర్ అలవెన్స్ అని, మీల్ కూపన్స్ అని, మొబైల్ బిల్స్ అని, మొబైల్ హ్యాండ్సెట్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇలా ఏంటంటే ఈ అలవెన్సెస్ అన్ని యాడ్ చేసుకున్నట్టయితే, హెచ్ఆర్ఏ ఇవన్నీ యాడ్ చేసినట్టయితే మీకు ఏంటంటే 88,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే వస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ కూడా ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటని కూడా మనకి డేట్ కూడా ఇచ్చేసారు. ఇక్కడ చూడండి, 16th November 2024 మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తాము. తర్వాత ఏంటంటే మనకి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ, ఈ 2 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి. ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది 23 సెంటర్స్ లో మనకి కండక్ట్ చేస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియాలో. అందులో మనకి ఇంపార్టెంట్ వేటి చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో ఉంది, అలాగే వైజాగ్ లో ఉంది, చెన్నై, ఢిల్లీ, అలాగే మనకి మనకి ఇంకా రిమైనింగ్ ఏంటైతే 19 సెంటర్స్ ఉన్నాయో 19 సెంటర్స్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఓకేనా, ఈ ముంబై, కోల్కతా ఇవన్నీ కూడా ఇచ్చారు. ఒకసారి మీరు ఇవి ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ ఎడిటింగ్ అండ్ మోడిఫికేషన్ ఎప్పుడు చేసుకోవచ్చు అంటే మనకి 14th September 2024 నుంచి 13th October 2024 వరకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే మోడిఫై కూడా చేసుకోవచ్చు. అలాగే మనకి మెసేజ్ అండ్ ఈమెయిల్ ఎప్పుడు వస్తుంది, కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోమని మనకి 4th వీక్ లో వస్తుంది. అక్టోబర్ 4th వీక్ లో మనకి మెసేజ్ అనేది వస్తుంది. మనకి డౌన్లోడ్ ఎప్పుడు చేసుకోవచ్చు అంటే మనం 5th November 2024 మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అడ్మిట్ కార్డ్స్ అనేవి. ఆన్లైన్ రిటన్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే 16th November 2024 అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఏంటంటే మనకి చూడండి, డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ ఆన్లైన్ రిటన్ ఎగ్జామ్. మనకి ఈ రిజల్ట్ అనేది ఎప్పుడు డిక్లేర్ చేస్తారంటే మనకి 16th December నుంచి 31st December మధ్యలో మనకి రిజల్ట్ అనేది వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంటర్వ్యూ డేట్స్ చూసుకున్నట్టయితే జనవరి అండ్ ఫిబ్రవరిలో కండక్ట్ చేస్తారు. 2025లో మనకి ఈ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 40 వేకెన్సీస్ ఉన్నాయండి. 40 కూడా కేటగిరీ వైజ్ గా మనకి డివైడ్ చేసి ఇచ్చారు. ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 6, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 4, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 11, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 3 అండ్ నెక్స్ట్ ఓపెన్ కేటగిరీకి వచ్చేసి 16 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది.
అలాగే దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్. మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏజ్ వచ్చేసి ఫస్ట్ సెప్టెంబర్ 2024 లోపు మీకు కంప్లీట్ అయ్యి ఉండాలి. అంటే 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఏజ్ రిలాక్సేషన్ ఎలా చూడాలంటే ఇక్కడ చూడండి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ ఇచ్చారు కదా! అంటే 21 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ కదా! 21 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 1 సెప్టెంబర్ 2024 మనకి ఈ డేట్ లోపు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. ఈవెన్ మీకు సర్టిఫికేట్ రాకపోయినా రిజల్ట్ అనేది డిక్లేర్ అయ్యి ఉంటే సరిపోతుంది. మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే ఇవ్వడం జరిగింది. అంటే డిగ్రీలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ గానీ, బీకామ్ గానీ, బీఏ గానీ, బీటెక్ గానీ, బీఈ గానీ ఎనీ డిగ్రీ అండి. డిగ్రీ సర్టిఫికేట్ ఒకటి ఉంటే సరిపోతుంది. అండ్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఏమీ అడగలేదు. మీరేంటంటే దీనికి ఈజీగా మీరు అప్లై చేసుకోవచ్చు. అదర్ సర్టిఫికేట్స్ కూడా ఏమీ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసుకున్నట్టయితే రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకి మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే ఉంటుందండి. 200 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ టైప్ 40 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో మనం ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ చూసుకున్నట్టయితే రీజనింగ్ ఎబిలిటీ నుంచి 50 క్వెషన్స్ ఉంటాయి. 50 మార్క్స్ 40 మినిట్స్ టైం అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వెషన్స్ 40 మార్క్స్ 30 మినిట్స్ టైం. కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 20 క్వెషన్స్ 20 మార్క్స్ 10 మినిట్స్. జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వెషన్స్ 40 మార్క్స్ 20 మినిట్స్. క్వాంటిటీ యాప్టిట్యూడ్ నుంచి మనకి 50 క్వెషన్స్ 50 మార్క్స్ 40 మినిట్స్ టైం అయితే ఉంటుంది. టోటల్‌గా వచ్చేసి మనకి 200 క్వెషన్స్ ఉంటాయి. 200 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారు. టోటల్ వచ్చేసి మనకి 140 మినిట్స్ టైం అయితే ఉంటుందండి. నెగెటివ్ మార్క్ కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్. ఈచ్ సబ్జెక్ట్ నుంచి మనకి ఏంటంటే ఎస్సే రైటింగ్ ఇవన్నీ ఉంటాయి. 20 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారు. 40 మినిట్స్ టైం అయితే ఉంటుందన్నమాట. అంటే ఈచ్ సబ్జెక్ట్ 20 మినిట్స్ టైం అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ టైప్‌కి మీకు చెప్పాను కదండీ నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. 1/4 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది ఈచ్ రాంగ్ ఆన్సర్స్‌కి. ఎగ్జామినేషన్ సెంటర్స్ మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! సేమ్ ఇక్కడ ఇచ్చారు. ఏపీ, తెలంగాణ వాళ్ళు మీరు అప్లై చేయాలనుకుంటే వైజాగ్ అండ్ హైదరాబాద్ మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్వ్యూ అండి. ఇంటర్వ్యూలో చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే 60% అంటే 60 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారు. అందులో మనకి మినిమమ్ 40% మార్క్స్ అయితే స్కోర్ చేయాలి. జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఇవి మార్క్స్ అనేవి మెరిట్ లిస్ట్‌లో అవి యాడ్ చేయడం అంటూ ఏమి ఉండదు. అండ్ దోస్ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 35% మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళైతే క్వాలిఫై అయిపోయినట్టే. ఇంటర్వ్యూ టైమ్‌లో మీకు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అనేవి పట్టుకెళ్ళాలి. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ జిరాక్స్ తీసుకోవాలనుకోండి. కింద మీరు సిగ్నేచర్ చేసుకున్నట్టయితే అదే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్. ఈ ప్రతీది కూడా మీరు సెల్ఫ్ అటెస్టెడ్ చేసుకోవాలి. ఏది వాలిడ్ కాల్ లెటర్ ఇస్తారు కదండీ! ఆ కాల్ లెటర్, ఇంటర్వ్యూ కాల్ లెటర్, నెక్స్ట్ సిస్టమ్ జనరేటెడ్ అప్లికేషన్ అన్నమాట. ఇప్పుడు ఏదైతే మీరు అప్లై చేస్తున్నారో వచ్చిన అప్లికేషన్ ప్రింట్ ఔట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ వచ్చేసి మీ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ పట్టుకెళ్ళొచ్చు. లేదనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా పట్టుకెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండి. అంటే మన మార్క్ షీట్స్ ఉన్నాయి కదా! ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పట్టుకెళ్ళాలి 10థ్ క్లాస్ నుంచి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా మీరు పట్టుకెళ్లాల్సి ఉంటుంది అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో చూసుకున్నట్టయితే హౌ టు అప్లై. ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అంటే మనకి డేట్స్ చెప్పాను కదండీ! 14థ్ సెప్టెంబర్ నుంచి 13థ్ అక్టోబర్ వరకు మనకు టైం అయితే ఉంటుంది. అన్నీ కూడా ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. ఏది ఆఫ్‌లైన్‌లో మీరేం అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. అప్లై చేసే ముందు మీరు స్కాన్ చేసుకొని పెట్టుకోవాల్సిన ఏమైతే మీ ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఇక్కడ ఒక చిన్న పారాగ్రాఫ్ ఇస్తారు. ఈ పారాగ్రాఫ్ అనేది మీ ఓన్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్‌లో ఒక ఏ4 షీట్‌లో రాసి దాన్ని స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజ్ ఆన్‌లైన్‌లో మీరు పే చేయొచ్చు. అండ్ వాలిడ్ ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్ అవ్వాల్సి ఉంటదండి. ఎందుకంటే ఫర్దర్‌గా మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలంటే ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్‌తోనే మీకు అయితే కమ్యూనికేట్ చేస్తారు. అప్లికేషన్ ఫీజ్ విషయానికి వచ్చినట్టయితే ₹175 ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి అండి. ఎక్సెప్ట్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కాకుండా ఎవరైతే ఉంటారో రిమైనింగ్ అందరికి కూడా ₹900 అనేది అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. మీరేంటంటే ఫస్ట్ ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఈ వెబ్‌సైట్ డీటెయిల్స్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా అట్ ది ఫైనల్ ఆఫ్ దిస్ వీడియో మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది కూడా ఒకసారి చూసినట్టయితే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఆన్‌లైన్ పేమెంట్ అండి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ పేమెంట్స్ ద్వారా మీరైతే ఈ ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫీజ్ అయితే మీరు పే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ పే చేసిన తర్వాత ఈ రిసిప్ట్ వస్తుంది. అది కూడా మీరు సేవ్ చేసుకొని మీ దగ్గర పెట్టుకొని ఉంచాలన్నమాట. ఎందుకంటే అదే మీరు అప్లై చేసినట్టు ప్రూఫ్. నెక్స్ట్ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ మనం చూసుకున్నట్టయితే నాట్ మోర్ దెన్ 1 అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్. అంటే ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారంటే
డిఫరెంట్ ఈమెయిల్ ఐడి, డిఫరెంట్ మొబైల్ నంబర్స్‌తో 2, 3 సార్లు అప్లై చేస్తున్నారు. అలా అప్లై చేసినట్టయితే మీ 2 అప్లికేషన్‌లు అయితే 2, 3 పంపించినట్టయితే 3 అన్నీ కూడా రిజెక్ట్ చేస్తామని చెప్పేసి మనకి నోటిఫికేషన్‌లోనే ఇచ్చారు. ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటదో ఏంటో మీకు చూపిస్తాను చూడండి. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా వస్తుంది. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్, క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. లేదనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే మీ నేమ్ అయితే ఉందో ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ అపియర్ అవుతుంది. ఓకేనా? అపియర్ అయితే అది మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్‌లో ఉన్నది మ్యాచ్ అవుతుందో లేదో చూసుకోండి. నెక్స్ట్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ అంటే క్యాప్చర్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అడుగుతారు. ఆ 2 అప్‌లోడ్ చేయండి. తర్వాత డీటెయిల్స్ మీ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే అడ్రెస్ అవన్నీ అడుగుతుండ్రు. అవి కూడా మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద ప్రతి దాని మీద ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత ప్రివ్యూ, తర్వాత వచ్చేసి అప్‌లోడ్స్. అప్‌లోడ్స్ దగ్గరకొచ్చేసరికి ఏంటంటే మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్‌వి ఉంటాయి కదండీ! మీరు డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఫీ పేమెంట్ చేసినట్టయితే సబ్మిట్ చేసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి మీ మెయిల్ ఐడీకి వస్తుంది. అలాగే మొబైల్ నంబర్ కూడా వస్తుంది. ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరు లాగిన్ అయినట్టయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇదేనండి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అండ్ నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇవే. మీకు ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.